బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నైక్రికల్లో లింగ నిర్ధారణ పరీక్షలు కలకలం రేపుతున్నాయి. నైక్రికల్ పట్టణ కేంద్రంలోని శివాజీనగర్లో ఉంటూ ఆసుపత్రిలో కాంపౌండర్గా విధులు నిర్వహిస్తున్నారు యాదగిరి. అయితే కొంతకాలంగా విధులు నిర్వహిస్తూ లింగ నిర్ధారణ చేసి అబార్షన్లు సైతం చేస్తున్నారు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక దీంతో ఆసుపత్రికి రావద్దని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో వెంటనే ఆర్ఎంపీ వైద్యుడిగా అవతారమెత్తాడు. ఇక వెంటనే ఇంట్లో లింగ నిర్ధారణ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో అనూష అనే గర్భిణికి లింగ నిర్ధారణ అనంతరం అబార్షన్ చేసిన ఆర్ఎంపీ యాదగిరి ఇక తీవ్ర గర్భస్రావం కావడంతో మృతి చెందిన అనూష ఘటన జరిగి అనంతరం పరారయ్యాడు. నిందితుడు ఆర్ఎంపీ యాదగిరి. ఇక బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెడికా నల్గొండ జిల్లా నైక్రికల్లో లింగ నిర్ధారణ పరీక్షలు కలకలం రేపుతున్నాయి. నైక్రికల్ పట్టణ కేంద్రంలోని శివాజీనగర్లో ఉంటూ ఆసుపత్రిలో కాంపౌండర్గా విధులు నిర్వహిస్తున్నారు యాదగిరి. అయితే కొంతకాలంగా విధులు నిర్వహిస్తూ లింగ నిర్ధారణ చేసి అబార్షన్లు సైతం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆసుపత్రికి రావద్దని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో వెంటనే ఆర్ఎంపీ వైద్యుడిగా అవతారం ఎత్తాడు యాదగిరి. ఇక వెంటనే ఇంట్లో లింగ నిర్ధారణ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో అనూష అనే గర్భిణికి లింగ నిర్ధారణ అనంతరం అబార్షన్ చేశారు ఆర్ఎంపీ యాదగిరి. తీవ్ర గర్భస్రావం కావడంతో మృతి చెందింది అనూష. ఘటన జరిగిన అనంతరం పరారయ్యాడు నిందితుడు ఆర్ఎంపీ యాదగిరి. ఇక బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. రైట్ వరుణ్, ప్రజల అవసరాలను అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అయితే కొందరు కేటుగాళ్ళు అయితే రెచ్చిపోతున్నారు. లింగ నిర్ధారణ తప్పని తెలిసి కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ప్రజల ప్రాణాలతో అయితే చెలగాట వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా నల్గొండ జిల్లా నెకరెకల్లో అయితే లింగ నిర్ధారణ పరీక్షలు అయితే కలకలం రేపుతా ఉన్నాయి. నెకరెకల్లు చెందినటువంటి బాత్క యాదగిరి, సూర్యాపేట మండలం టేకుమట్లకు చెందినటువంటి జానయ్య, వీరిద్దరు కూడా ఈయన ఆర్ఎంపీ డాక్టరు. ఇంకా వీరితో పాటు ఇంకా కొంతమంది కూడా కొందరు ముఠాగా ఏర్పరచుకొని అయితే లింగ నిర్ధారణ పరీక్షలు అయితే గత కొంతకాలంగా చేస్తున్నారనే ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఇటీవల యాదగిరి ఎవరైతే ఉన్నారో ఇది అంటే ఇంత ముందుగా యాదగిరి పైన కూడా వాళ్ళు పీడియాక్ట్ కేసులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అదే ఈ నేపథ్యంలో ఇటీవల సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురానికి చెందినటువంటి అనుషకు లింగ నిర్ధారణ చేశాడు యాదగిరి. ఈ నేపథ్యంలో స్కానింగ్ సెంటర్లో అయితే ఆడపిల్ల అంటే లింగ నిర్ధారణ చేయడంతో అయితే స్కానింగ్ రిపోర్టులో అయితే ఆడపిల్ల పుడుతుందంటూ చెప్పడంతో అయితే అనుష కుటుంబం ఇప్పటికే సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అయితే ఇప్పటికే చేర్పించారు. అయితే అనుష ఎవరైతే ఉన్నారో మృతురాలు అనుష ఎవరైతే ఉన్నారో ఈ అనుషను స్కానింగ్ అనంతరం కూడా అబార్షన్ చేసే టైంలో అయితే తీవ్ర రక్తస్రావం ఏర్పడిందని కూడా చెప్పొచ్చు. దాంతో మృతి చెందిందని కూడా చెప్పాలి. అయితే ఇప్పటికే అనుషకు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకరైతే 4 years ఉన్నారు, మరొకరు 2 years ఉన్నారు. వీళ్ళిద్దరు ఆడపిల్లలు కావడంతో అయితే మరొక ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి అనుష మరి మళ్ళా కూడా ఆడపిల్ల పుడుతుంది అంటూ లింగ నిర్ధారణ చేయించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఎవరైతే బాత్క యాదగిరి ఎవరైతే ఉన్నారో నల్గొండ జిల్లా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్ఎంపీ డాక్టర్లను కొందరిని ఏజెంట్లుగా తయారు చేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అనుష కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో టేకుమట్లకు చెందినటువంటి యాదగిరిని ఆశ్రయించారు. అయితే జానయ్య కూడా యాదగిరిని ఆశ్రయించడంతో ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా ఆడపిల్ల అని చెప్పడంతో అయితే అబార్షన్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక నిండు ప్రాణం బలైందని కూడా చెప్పాలి. అంటే ఇదే విషయానికి సంబంధించి ఇది గత 2 రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఈ విషయం అయితే బయటికి పొక్కిందనే విషయాన్ని చెప్పాలి. ఇప్పుడు దీనికి సంబంధించి యాదగిరి కూడా పరారులో ఉన్నాడు, దాంతోపాటు జానయ్య కూడా పరారులో ఉన్నాడు. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ది క్లియర్ అప్డేట్స్. మా ఆవిడని రకరకాలు తీసుకుపోయి హిస్టరీ పెట్టాము. అయితే సంచి అనే అబ్బాయి
నాకు తెలిసిన ఆరోగ్య డాక్టర్లు నీకు ఏదైంది చెప్తాడు అని నగరకాలు తీసుకపోతే చూపించి చెప్పిండు పిల్ల అని చెప్పిండు. ఆడపిల్ల సరే ఆడపిల్ల అయిందిగా ఏదో చేపిస్తలే అని చెప్పిండు. చెప్తే సర్లే సార్ అని మేము ఇంటికి వచ్చినాం, ఏడ్చుకుంటాం మేము ఇంటికి వచ్చినాం సర్లే అని. మళ్ళా తెల్లారిపోతే ఆర్ఎంపీ డాక్టర్ జాన అంటే ఆయన ఎందుకు మంచిగా దగ్గర నుండి చూపిస్తా అన్ని చేపిస్తా అని అన్నాడు. 35,000 అయితే అంటే సర్లే సార్ నా కాడ 18,000 ఉన్నాయి, మీరు సొరపేటకు రండి. సొరపేటకు తీసుకొచ్చి నగరకాల నుంచి తీసుకొచ్చి డబ్బులు నాకు 18,000 ఉంటే తీసుకొని కనవ డబ్బులు ఇంకా 20,000 అయితే సొరపేటకు తీసుకొచ్చిండు. మేము బస్సులు వచ్చినాం, ఆయన బండి వేసుకొని వచ్చిండు. అయితే మధ్యాహ్నం 3 అయింది. నేను హాస్పిటల్ చూపెడతా కానీ 38,000 అవుతాయి అంటే నీ కాడ ఉన్నాయంటే నా కాడ 18,000 ఉన్నాయి సార్, 18,000 ఇస్తా కనవ డబ్బులు తీసుకొస్తా అంటే నువ్వు తీసుకురాపోని నేను చూసుకుంటా అన్నాడు. మా అత్తయ్యని ఆమెని అంట పెట్టుకొని ఆయన కన్నా ఉంచిపోయినా. నేను ఇంటికి వచ్చిన యాగపురం వచ్చి డబ్బులు తీసుకొని పోతే సాయంత్రం 7 అయింది. నేను ఫోన్ చేస్తే ఏ హాస్పిటల్ ఈయన నెంబర్ నాకు లేదు, మా ఆవిడ చేసిన ఏ హాస్పిటల్కి పోయారు మరే అంటే ఏ హాస్పిటల్ పేరు నాకు తెలియదు, ఆయన నెంబర్ ఇస్తా మాట్లాడాలి. ఆయన పోతే నెంబర్ ఇచ్చిండంట. అయితే ఆ నెంబర్ ఇస్తే మాట్లాడంటే నేను ఫోన్ చేసిన, సార్ మరి ఏ హాస్పిటల్కి చేర్పించారు మా ఆవిడని మరి నాకు చెప్పండి అడ్రస్, నేను వస్తా పేరు చెప్పండి ఆటో ఎక్కొస్తా అంటే నీకు తెలవదు హాస్పిటల్ అన్నాడు. సర్లే అని ఆటో ఆయనకి నేను చెప్తా అంటే ఆటో ఆయనకి చెప్పిండు అలాంటి కాదు దించంటే దించండి పోయి హాస్పిటల్ పోన్నాడు. పోయి నేను లోపలికి పోయినా. అప్పటికే మాత్రం ఇంజక్షన్ వేసాడట, మాత్ర వేసాడట. ఆపరేషన్ చేస్తామని